నువ్వు గెలుస్తావా? పైసలు ఆడ 20 లక్షలు ఉంటాయి, 20 లక్షలు తీసుకుని బయటకు పోతావా అన్నారు అనుకో, ఏం చెప్తావు? 30 లక్షలు 30 లక్షలు తీసుకొని బయటకు టైటిల్ కాదు నాకు అవసరం. 30 లక్షలు తీసుకొని నువ్వు బయటకు వస్తావు. నువ్వు మంచి ఫిక్స్ అయిపోయావు. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గంగవ్వ ఎలిమినేషన్ మిస్టరీ. గంగవ్వ ఎక్కడ పోయింది? సో కనీసం స్టేజ్ మీదకి కూడా ఎందుకు పిలవలేదు? అక్కడికక్కడే మెడల్ బట్టి గేటేసినట్టుగా గంగవ్వని ఎందుకు బయటకు పంపించేశారు అన్న దాని గురించి క్లియర్ కట్గా ఈ వీడియోలో చెప్తాను. అండ్ నిన్న జరిగిన ఎలిమినేషన్ గురించి కూడా క్లియర్ కట్గా కొన్ని పాయింట్స్ మాట్లాడతాను. సో యష్మి నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అవ్వబోతుందా? అసలు ఏంటి? విష్ణుప్రియని ఎందుకు కాపాడుతూ ఉన్నారు? అన్అఫీషియల్లో మొత్తం లీస్ట్ పొజిషన్లో, అంటే వాళ్ళు బిగ్ బాస్ సంబంధించిన టీమే లీక్ చేసిన ఆ ఓటింగ్ రిజల్ట్స్లో లీస్ట్ ఉన్న విష్ణుప్రియ ఎలా ముందుకెళ్ళింది? సో యష్మికి ఈ వారం ఎలాంటి గండం రాబోతుంది? ఎలిమినేషన్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉందా లేదా అనే దాని గురించి క్లారిటీగా ఈ వీడియోలో మాట్లాడతాను. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూసిన వాళ్ళు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో వీడియోలోకి వెళ్తే, గంగవ్వని ఎందుకు స్టేజ్ మీదకి పిలవలేదు అని అంటే దానికి ఫస్ట్ రీజన్ ఏంటి అని అంటే, గంగవ్వ ఎలిమినేట్ అయ్యింది ఓకే, కానీ గంగవ్వకు ఎలిమినేట్ అవ్వాలని లేదు అంట. సో గంగవ్వ నేను ఎలిమినేట్ కాను అని చెప్పిందంట. ఎందుకు అని అంటే ఆవిడకి ఆ తిమ్మిర్లని ఏదో కాళ్ళు మంటలు లేస్తున్నాయి అది అని చెప్పింది, బాగానే ఉంది. కానీ తను ట్రీట్మెంట్ చేయించమని అడిగిందంట యాక్చువల్గా. సో ట్రీట్మెంట్ చేయించి నన్ను మళ్ళీ లోపలికి పంపండి అని అన్నారంట. అయితే బిగ్ బాస్ టీమ్ అండ్ నాగార్జున గారు వీళ్ళేమో నువ్వు ఎలిమినేట్ అయిపో అంటే బయటికి వెళ్ళిపో గంగవ్వ, నీకు ఆరోగ్యం కూడా సహకరిస్తలేదు కదా, వెళ్ళిపో అని అంటే ఈవిడ పెట్టిన బిగ్ బాస్కి ఒక కండిషన్ పెట్టిందంట, నాగార్జున గారికి కూడా ఒక కండిషన్ పెట్టిందంట. సో అదేంటంటే తన కూతురి కోసం ఒక ఇల్లు కట్టించమని కోరిందంట. సో ఆవిడ రిక్వెస్ట్ పెట్టిందంట. రిక్వెస్ట్ కూడా కాదు, అది ఆర్డర్ లాగా అయిపోయిందంట లాస్ట్కి. సో నా కూతురి కోసం ఇల్లు కట్టిస్తే నేను బయటికి వెళ్ళిపోతా, లేదు అని అంటే నేను ఇక్కడే ఉంటా అని కరాఖండిగా చెప్పేసిందంట. దాంతో మన నాగ్ సార్కి బీభత్సమైన ఫైర్లోకి వెళ్ళిపోయి గంగవ్వకు వార్నింగ్ కూడా ఇచ్చారంట. ఒక్కసారి ఏదో అప్పుడు అరే ముసలావిడ కదా, తనకు ఒక ఇల్లు ఉండాలి, ఆవిడ అడిగింది కదా అని చేసి ఆ 4th సీజన్లో ఇల్లు కట్టించాడు. దానికోసమని 7 లక్షలు సహాయం చేశాడు అని కూడా చెప్పింది. సో ఆ నాగార్జున గారు కూడా చేశారు. మళ్ళీ అంటే ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండొద్దు అని నాకు అనిపిస్తుంది. సో ముసల్దే కానీ మహానుభావురాలే. ఎందుకనంటే సో ఎందుకు ఇట్లా మాట్లాడాల్సి వస్తుందంటే, ఆవిడని అసలు తీసుకోవడమే ఎక్కువ. తీసుకొని 5 వారాలు హౌస్లో ఉంచి ఏ పని చేయకుండా, ఏమీ టాస్క్ ఆడకుండా, ఏ ఎంటర్టైన్మెంట్ ఇవ్వకుండా, ప్లస్ టాస్క్ ఆడకపోగా అవతల వాళ్ళ మీద ఓవర్ యాక్షన్ డైలాగులు వేసుకుంటా నువ్వు వెళ్ళిపో అని గౌతమ్ అనడము, లేదంటే యష్మిని, లేదంటే ప్రేరణని. సో కొన్ని మాటలు ఆవిడన్న మాటలన్నీ ఎపిసోడ్లలో చూశారు. అండ్ లైవ్లలో ఇంకా చాలా ఆవిడ కొంచెం ఓవర్గా రియాక్ట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఆవిడకి తెలియదు కదా, ఊరి నుంచి వచ్చింది కదా అని మనం అనుకోవచ్చు. ఓకే, వాటన్నిటిని వదిలేసేయండి. కానీ అప్పుడెప్పుడో లాస్ట్ టైము ఇల్లు ఇచ్చారని ఈసారి కూడా ప్లానింగ్ తోటి వచ్చి ఆవిడ ఇల్లు కోరడం అనేది మాత్రం అది నాకైతే అన్ఫెయిర్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కసారి మీరు ఈ వీడియో చూడండి, ఈ వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడదాం. 20 లక్షల టైటిల్ అన్నట్టు, ఆ టైటిల్ తీసుకుంటావా? 30 లక్షలు 30 లక్షలు తీసుకొని బయటకు టైటిల్ కాదు నాకు అవసరం. 30 లక్షలు తీసుకొని నువ్వు బయటకు వస్తావు. మరి ఇన్ని రోజులు ఓట్లు వేసిన సంగతి ఎట్లా? టైటిల్ కోసం వేసిరు, టైటిల్ కోసం వేసిండ్రుగా, అవన్నీ ఉంటుంది పైసలు. సో చూశారు కదా ఆ వీడియోలో ఆవిడ చెప్పింది ఏంటి? ఆల్రెడీ బిగ్ బాస్కి రాకముందే శ్రీకాంత్ అనే అబ్బాయి ఎవరైతే ఈవిడను ప్రపంచానికి పరిచయం చేశాడో ఆయన అండ్ రాజు వాళ్ళ టీంకి సంబంధించి, మైవిల్ టీంకి సంబంధించి ఒక ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో లాస్ట్లో నువ్వు కప్పు తీసుకొని వస్తావా లేదంటే డబ్బులు తీసుకొని వస్తావా అంటే డబ్బులే తీసుకొని వస్తా, కప్పు నాకెందుకు అని. ఎంత కన్నింగ్ మెంటాలిటీ అంటే, ఈ ముసలావిడైనా కానీ ఈవిడకి ఆశ చావలేదురా అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. సో ఆవిడ అప్పుడే ప్రీ ప్లాన్గా వచ్చారు, ఎలాగైనా డబ్బు కోసమే వచ్చిన నేను డబ్బును తీసుకొని రావాలి. ఒకవేళ ఈవిడకు కనుక ఒక 10 లక్షలు ఆఫర్ చేసి ఉంటే తీసుకొని బయటికి వెళ్ళిపోయేది ఫస్ట్ వీకే. సో అలాంటి మెంటాలిటీ అంటే డబ్బు పిచ్చున్న ఆవిడలాగా అనిపిస్తుంది నాకైతే. సో ఇది తప్పై ఉండొచ్చు, రైట్ అయి ఉండొచ్చు, కానీ నా ఒపీనియన్ చెప్తా ఉన్నాను. సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత. సో ఆ వీడియోలో ఆవిడ ఫస్టే ప్లాన్ చేసుకొని వచ్చింది కాబట్టి వచ్చి ఇక్కడ ఇల్లు కావాలి, సో ఈ రిక్వెస్టింగ్గా అడిగితే బాగుండు, నాకు ఒక ఇల్లు కట్టియండి నా కూతురికి అది అని చెప్తే బాగుండు. కానీ
మీరు కట్టిస్తే నేను వెళ్ళిపోతా లేదంటే ఇక్కడే ఉంటా అని అంటే వాళ్ళకు డిమాండ్ చేసినట్టుగా అనిపించి నాగార్జున గారు కూడా సీరియస్ అయ్యారు. సో ఏదో ఒకసారి ఇచ్చామమ్మా, ప్రతిసారి నీకు ఇల్లులు కట్టేయాలి లేదంటే అది చేయాలి డబ్బులు ఇవ్వాలంటే ఇక్కడ అలాంటి ధర్మసత్రం ఏం లేదు అని క్లియర్గా చెప్పేసి ఆవిడకు వార్నింగ్ ఇచ్చి కన్విన్స్ చేసి బయటికి పంపారు. సో ఆవిడ కొంచెం కన్విన్సింగ్ మూడ్లో లేదంట, అంటే ఒప్పుకున్నట్టుగానే బాధపడుతూ ఉందంట. సో స్టేజ్ మీదకి పిలిస్తే మళ్ళీ ఇంకా స్టేజ్ మీద ఏం వాగుతుందో అన్న భయంతో స్టేజ్ మీదకి ఆవిడను పిలవలేదంట. అందుకని డైరెక్ట్గా ఎలిమినేట్ చేసి బయటకే పంపించేశారంట. సో స్టేజ్ మీకు వచ్చి నాగార్జున గారు నేను ఇది అడిగినా మీరు చేయలేదు, మీరు చేస్తే బాగుండు అది అని అంటే అక్కడ బిస్కెట్ ఎవరు అయింది కాబట్టి సో ఇదంతా వద్దున ఆయన ఇవిడతో తలకాయ నొప్పి వద్దని సీరియస్ వార్నింగ్ ఇచ్చేసి ఆవిడని బయటికి పంపారు. సో నెక్స్ట్ ఇంటర్వ్యూలలో ఆవిడ ఈ విషయాన్ని చెప్పదా అనేది చూడాలి. డెఫినెట్గా ఆవిడని చూస్తే డెఫినెట్గా చెప్పే ఛాన్సెస్ అయితే ఉంది. సో నాగార్జున గారు ఆవిడ చెప్తే కనుక డెఫినెట్గా బ్యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అప్పుడు ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఇవ్వాలి అని అంటే అది మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే డబ్బు కోసమే వచ్చావు, టాస్క్లు ఏం ఆడలేదు, వాళ్ళకు నీకు ఒక అవకాశం ఇచ్చారు. ఆవిడని తీసుకోకుండా వేరే వాళ్ళని కూడా తీసుకుని ఉండొచ్చు, కానీ సరే ఆవిడకు ఒక అవకాశం ఇద్దాము పెద్ద ఆవిడ కదా అని తీసుకొచ్చి 5 వారాలు ఉంచి రెమ్యునరేషన్ ఇచ్చి మరీ ఖాళీగా ఉంచితే బిగ్ బాస్ టీం తీసేయాలంటే ఫస్ట్ సెకండ్ వీకే తీసేయచ్చు ఆవిడని, కానీ తీసేయలేదు. ఎందుకంటే ఉంచుదాం, ఓకే ఉండనివ్వండి పెద్ద ఆవిడ ఒక 5 వారాలు ఉంటే వాళ్ళ ఫ్యామిలీ వస్తుందని చెప్తుంది కదా అని అనుకొని ఉండొచ్చు. సో అట్లా అనుకొని ఆవిడకు ఒక ఛాన్స్ ఇచ్చినా కానీ ఆవిడ బిగ్ బాస్ మీదకే రివర్స్ అయ్యి నాగార్జున గారి మీదకే రివర్స్గా ఆ డైలాగులు వేసి డిమాండ్స్ పెడితే ఎవరికైనా కోపం వస్తుంది. సో దానివల్లనే ఆవిడను స్టేజ్ మీదకి పంపలేదు, డైరెక్ట్గా ఎలిమినేట్ అయిపోయింది. మళ్ళీ రావడము వైల్డ్ కార్డులు ఇది సర్ప్రైజులు ఇవన్నీ ఏమి ఉండవు. నెక్స్ట్ పోతే హరితేజ. సో హరితేజ ఎలిమినేషన్కి రీజన్స్ ఏంటి అని అంటే ఒకటే రీజను, హరితేజని ఎక్కడో ఊహించుకున్నారు జనాలు, కానీ ఆవిడ ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ కొంచెం ఎవరైతే ఆవిడకు కొంచెం నెగిటివ్గా ఉన్నారో వాళ్ళని ఎమ్మటే నెగిటివ్ అవ్వడం, ప్లస్ లాస్ట్ నామినేషన్లో కొంచెం ఓవర్గా రియాక్ట్ అవ్వడం, మ్యాటర్ లేకపోయినా ఓవర్ రియాక్షన్ ఇవ్వడం, కొంచెం ఓవర్ యాక్షన్ డైలాగులు, ఏంటది దడ్ ఏదో అని ఒక డైలాగ్ వేసింది. సో కవరింగ్ మీద దడ్ ఇలాంటి డైలాగులు వేసింది కాబట్టి మొత్తానికి ఓవర్ యాక్షన్ రా ఈ బ్యాచ్ అని పంపించేశారు. సో ఆవిడ విషయం వేరే. నెక్స్ట్ ఈ యష్మి ఈ వీక్ ఎలిమినేట్ అవుతుందా, లాస్ట్ వరకు వచ్చింది కదా అంటే మోస్ట్లీ డేంజర్ జోనే యష్మికి ఉంటుంది ఈ వారం అంతా కూడా. ఎందుకంటే ఆవిడకి ఓటింగ్ కూడా పర్సంటేజ్ చాలా తగ్గిపోతూ ఉంది. ఈ వీక్ కనుక నిఖిల్ కానీ ప్రేరణ కానీ వీళ్ళు కనుక నామినేషన్లో ఉంటే కనుక యష్మి డెఫినెట్గా ఎలిమినేషన్ దాకా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. ఒక 10% తప్ప 90% ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఆ 10% పోతే విష్ణుప్రియ కూడా వెళ్ళిపోతుండొచ్చు. వీళ్ళిద్దరిట్లోనే ఎవరికో ఒకరికి ఈ వీక్ ఎలిమినేషన్ డేంజర్ అనేది ఉంది. సో ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.